దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు అంట మనల్ని నిత్యము నడిపిస్తారట. ఈ రోజున నీవు నడవలేని స్థితిలో ఉన్నావా? నీ కాళ్ళల్లో బలమైన శక్తి లేక బలహీనంగా ఉన్నావా? లేకపోతే అవమానాల మధ్య, నిందల మధ్య, కన్నీళ్ళ మధ్య కృంగిపోయి ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళలేని స్థితిలో నేను వెళ్ళేలాగా చేసేవాడిని, నడవలేని స్థితిలో నడిపించే దేవుడిని. ఎన్ని ఆటంకాలు, అడ్డుగోడలు వచ్చినా వాటిలో నుంచి నిన్ను విడిపించగలిగే దేవుడిని. ఎన్ని ఆటంకాలను నిన్ను ముందుకి కొనసాగింప చేయగలిగే దేవుణ్ణి. అది కుటుంబ పరిస్థితే కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితే కావచ్చు, నీ వ్యాపార పరిస్థితే కావచ్చు, నీ యొక్క ఆత్మీయమైన జీవితమే కావచ్చు. ఆయన నిత్యము నిన్ను నడిపించే దేవుడు. కానీ ఎప్పుడు మనల్ని దేవుడు నిత్యం మనల్ని ఆయనతో పాటు నడిపిస్తాడు అని అంటే, ఆయన చేతిని మనం పట్టుకొని ఆయనని మనం వెంబడించి ఆయన అడుగు జాడలో నడవగలిగితే నిశ్చయముగా నిన్ను ప్రతి సమస్యల నుంచి విడిపించి నిన్ను ముందుకు నడిపించగలిగే శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో ప్రాంతం కాడికి వచ్చినప్పుడు దేవుడు ఎరికో గోడలను కూడా కూల్చి వాళ్ళని ముందుకు నడిపించిన దేవుడు. అలాంటి సమస్యల నుంచి కూడా నిన్ను ముందుకు నడిపిస్తాడు. అటు కృప పరిశుద్ధ ఆత్మ మీతోడే ఉండి సహాయం చేయునుగాక. ఆమేన్.